ఎందుకు డబ్బింగ్ సినిమాల మీద ఎందుకు మీకు అంత మోజు? అప్పుడు చాలా సూర్యవి, కార్తీవి అని చాలా నష్టపోయింది కూడా వాటి వల్లే. వచ్చింది కూడా, డబ్బులు కూడా వచ్చాయి కదా. వచ్చినాయి కొన్ని. కాంచనా, గంగా అనేది బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి వచ్చినాయి. రీమేక్లు కూడా, రీమేక్లు డబ్బింగ్. ఫస్ట్ రీమేక్లు చేశా, తర్వాత డబ్బింగ్లు చేశా. కలిసి వచ్చింది, నష్టం వచ్చింది. బట్ మీరు అంటే ఒక దీని దగ్గర స్టార్ట్ చేస్తే, ఒక కెమెరా అసిస్టెంట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళ ఒక హీరో తండ్రి వరకు వెళ్తే చాలా హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నారు. ఇవాళ మీ జనాలు అనుకుంటే మీరే చెప్పినట్టు మీ ఆస్తులు అమ్ముకున్నా మళ్ళీ అంతకంతా సంపాదించారు. అంతకంతా మీరు 1-2 సంపాదించారు. ఇప్పుడు మరి మీరు ఏదైతే విలువలు ఇందాక నుంచి చెప్తున్నారో హీరోల గురించి కానీ, ప్రొడక్షన్ గురించి కానీ, కేరళ మీ పిల్లలకి ఏమైనా చెప్తుంటారా ఇలాంటివి? ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను డెఫినెట్గా. ఇప్పుడు వీళ్ళు స్టాండర్డ్ అయ్యారనుకోండి, నలుగురు ఉపయోగపడేటట్టు చేయమని చెప్తాను. పలానా వాళ్ళకి చేయాలి, పలానా వాళ్ళకి వద్దని నేను చెప్పను. నిర్మాతకి ఉపయోగపడేటట్టుగా చేయాలి, లాభం వచ్చేటట్టుగా చేయాలి. ఎలా చేయాలనేదే చెప్తాను తప్పితే వాడికి చేయొద్దు, వీడికి చేయకూడదు అలాంటిదేం లేదండి. మీ పెద్దబ్బాయి విషయంలో మీరు ఒక ఆర్టిఫిషియల్ మార్కెట్ క్రియేట్ చేశారు, అందువల్ల ఈలోగా ఒక స్టేజ్ తీసుకెళ్లారు అని ఒక టాక్ ఉంది. అసలు ఆర్టిఫిషియల్ ఎక్కడ ఉందండి? ఆర్టిఫిషియల్ ఎవరు నమ్ముతారు, ఎవరు చేస్తారు? ఇందులో ఇప్పుడు నేను చెప్తే 900 మిలియన్స్ వ్యూస్ చూసారా జయజానకి నాయక హిందీలో? యూట్యూబ్ అంటే దాన్ని బట్టే కదా. ఇప్పుడు టీఆర్పీ రేట్లు నెంబర్ 1 టీఆర్పీ. అంటే సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడ రాయలసీమ నుంచి ఒకటి వచ్చి 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి నేను 5 కోట్లు కొంటున్నా అట్లా ఎప్పుడు? అది అసలు ఈ రోజుల్లో లేదండి. లాస్ట్ మినిట్లో ఇప్పుడు కాదు, మీ అబ్బాయి సినిమా అసలు జరిగింది కూడా లేదు. మినిట్లో డ్రాప్ అయిపోయి ఏ సినిమా డ్రాప్ అయ్యారు? ఏ సినిమా కొనలేదు, ఏ సినిమా కొన్నారు? పలానా సినిమా నిర్మాతలు నష్టపోయిన సందర్భం. ఏ సినిమా కొని వదిలేసిన సినిమాలు లేవు. పలానా సినిమా మేము కొనేసి, ఓ డిస్ట్రిబ్యూటర్ కొనేసి వదిలేసిన డిస్ట్రిబ్యూటర్ లేడు. మనం బ్యాడ్గా మాట్లాడడానికి. అలా క్రియేట్ చేయడానికి కూడా ఎవడు లేడు. ఎవడో 10 లక్షలు తెచ్చి ఇచ్చి వెళ్ళిపోయేంత పిచ్చోళ్ళు, అమాయకులు కూడా లేరండి. ఎవరుంటారు? బట్ మీ అబ్బాయితో సినిమా తీసి మీరు లాభం చేసుకున్నారు. సరే, ఆ రోజుల్లో 38 కోట్లు తీశారు, 40 కోట్లు తీశారు. సరే, ఆ మేరకు ఎక్కువ వచ్చింది. బట్ ఆ తర్వాత ఇంతవరకు మీ అబ్బాయితో ఎవరు లాభం సంపాదించలేకపోవడం లేదు. తర్వాత ఒక్క జయజానకి నాయక ఒకటే అండి, 53 crores బడ్జెట్ అయింది, 43-45 వచ్చింది. ఒక 8 crores ప్రొడ్యూసర్ పోయింది. ఇప్పటికీ మళ్ళీ రవీంద్ర రెడ్డి గారు సినిమా చేస్తానంటే ఫ్రీగానే చేస్తాను నేను. ఫ్రీగానే చేస్తాను. ఇప్పుడు మనం 8-10 crores తీసుకుంటాం ప్రతి సినిమాకి, ఫ్రీగానే చేస్తాను. సో మీ అబ్బాయి 9 కోట్లు తీసుకుంటున్నారు అఫీషియల్గా. 10 crores అఫీషియల్గా వైటే. సో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. ఏ ఇబ్బంది ఉంటుంది? బయటే తీసుకుంటాడు, ఇంకా బయటే. ఇంకా బ్లాక్ అవన్నీ చాలా పోయిందండి. 90% అయిపోయింది. 10% చిల్లర. మిగతా ప్రొడ్యూసర్ కూడా అందరు లాసే కదా. ఏ ప్రొడ్యూసర్? పలానా ప్రొడ్యూసర్ అని చెప్పండి. రాక్షసుడు వాళ్ళకి హిందీ రాక్షసుడు, కవచం, సాక్ష్యం, జయజానకి నాయక, ఇప్పుడు సీత లాసే కదా. సీత అమ్మే సార్, కొనుక్కున్న వాళ్ళకి లాస్ వచ్చింది. కొనుక్కున్న వాళ్ళకి లాస్ వచ్చింది. నేను కొనుక్కునేవాడు కూడా కొనుక్కోద్దని చెప్పాను. అట్లా అంటే ప్రతి సినిమా పలానా సినిమా అని చెప్పండి లాస్ అని. ఇప్పుడు మన వీడు తీశారు భీమినేని శ్రీనివాసరావు, సరైనోడు, స్పీడ్ ఉన్నోడు టేబుల్ ప్రాఫిట్ 3 crores అండి. టేబుల్ బయలుకి నష్టం వచ్చింది. తర్వాత మన గొర్రెల సుబ్రహ్మణ్యం తీసిన సినిమా లాస్ వచ్చిందండి. అది ఎక్కడ లాస్ వచ్చింది చెప్పండి? బయర్ ఏ బయర్ కొన్నాడండి సినిమా? ఎంటైర్ ఓవర్సీస్ తోటి సహా రిలీజ్ చేసామండి. రిలీజ్ చేసాం. అప్పుడు ఎవరు నష్టపోయారు? ఏది అది నష్టపోతే మేము నష్టపోయామండి. మీరు తీసేన్నారా? నేను ఉన్నానండి. అవునా? మీరు నష్టపోయారు. నేను నష్టపోయాను. బెల్లంకొండ సురేష్ అనే నిర్మాత నష్టపోయారు. నిర్మాత సుబ్రహ్మణ్యం ఇద్దరు షేర్ పక్కన పెడితే ఎందుకు ఆ రోజున ముండిగా వెళ్ళి సంక్రాంతి రిలీజ్ చేయడం వల్ల అది సబ్జెక్ట్ బాగుందా, సర్కమ్స్టాన్సెస్ ఇంకోట పక్కన పెడితే సార్ ఆ సినిమాకి ఓపెనింగ్స్ వచ్చినంతగా ఏ సినిమాకి రాలేదు. మా అబ్బాయి సినిమాల్లో హైయెస్ట్ ఓపెనింగ్స్ వచ్చినాయి పండగ రిలీజ్ చేస్తే. రిలీజ్ రోజే వైజాగ్ 2.5 కోట్లు చేసింది. అది ఎబో యావరేజ్ సినిమా, ఫ్లాప్ సినిమా కాదు అది. అది ఫ్లాప్ సినిమా లిస్టులోకి వెళ్ళిపోయింది తప్పితే ఎబో యావరేజ్ సినిమాని. నైజాం 3.5 కోట్లు చేసింది. ఈస్ట్ వెస్ట్ అంతా 70 లక్షలు చేసినాయి అండి. ఎక్కడ ₹1 కోటి రావాల్సింది
70 లక్షలు. అది కారణం చెప్పాలని నేనే. 4 సినిమాలు ఉన్నా కూడా 5వ సినిమాగా. ఇప్పుడు కూడా సంక్రాంతికి యాక్చువల్గా మా సినిమా సంక్రాంతికి అనుకున్నాం, ఇది భైరవం. సంక్రాంతి సినిమానే అది. మీరు కొనేసి రిలీజ్ చేసుకుంటాను ఏదో అన్నారు ఆ మధ్య నాతో. ఖచ్చితంగా నేను సంక్రాంతి వాళ్ళు చేసుకుంటాను, సంక్రాంతి నేనే అంటే తీసుకుంటున్నాను. ఒక్కసారి మనం తప్పు చేసాం, మళ్ళీ తప్పు చేయొద్దు ఈ సినిమా విషయంలో అని చెప్పి ఆగుతున్నాను తప్పితే అవును. ఈ రోజు కూడా కొనుక్కొని రిలీజ్ చేయడానికి రెడీ. థియేటర్ దొరకకపోతేనే, థియేటర్ దొరకకుండా చేస్తారన్న భయంతో తప్పితే ఈ రోజు కూడా మీకు స్టిల్ కూడా రెడీ. థియేటర్లు దొరకనివ్వరా? మీకు కూడా థియేటర్లు దొరకనివ్వరా? అంటే అవతల వాళ్ళ పరిస్థితి కూడా మనం ఆలోచించాలి కదా. అన్ని 100 కోట్లు పెట్టి శంకర్ డైరెక్షన్లో అటు సినిమా తీశారు. ఇప్పుడు వాళ్ళని ఎవరిని మనం పక్కన వెంకటేష్ బాబుది ఎవరిని ఏమంటాం లేదండి. ఇప్పుడు అన్ని కోట్లు పెట్టి సినిమా తీసినప్పుడు మాకు థియేటర్లు ఏంటి మీకు తగ్గించుకుంటే రెవెన్యూ పండగ అనేసరికి వస్తుంది, సేఫ్ అవ్వచ్చు అనే దాంట్లో చేస్తున్నప్పుడు మనం వెళ్ళి ఫైట్ చేయడం కరెక్ట్ కాదని అనిపించింది.